తెలంగాణలో పరిచయం అకాడమీ నీరాడంబరు ఇందూరు జిల్లా రాజకీయ వ్యవస్థపై సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్న అలపెరగని ప్రజానాయకుడు అంచెలంచెలుగా ఎదిగి అందరూ వారయ్యారు. పేరు ప్రత్యేకలు హోదాలు పదవులు ఎన్ని ఉన్న ప్రజా దర్బార్లోనే ప్రజాసేవలోనే తన్మయం పొంది అపర చాణక్యుడు వినందుడు మాటలతో మంత్రముగ్ధులను చేయడం, ప్రేమ ఆప్యాయతలతో ఆకట్టుకోవడం కేవలం ఆయనకే సొంతం. సామాజిక సేవలో సంక్షేమ సోపానాలలో అంతరించిన ప్రజా దీవెనలను ఆస్తులుగా భావించే గొప్ప వ్యక్తిత్వం తన కవచం. ఎన్ని జన్మలెత్తినా ఎన్ని పదవులు నిర్వర్తించినా సిరికొండకు సదా వినయ విధేయుడంటాడు. నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, మాన్యులు ప్రియమ నేత, మన శ్రేయోభిలాషి తాహిర్ బిన్ అమ్దాన్. మనందరం ముద్దుగా పిలుచుకునే తాహిర్ సాబ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తుంది మా సత్యశోధక్ పాఠశాల కరతాళ ధ్వనులతో. అపూర్వ స్వాగత సమాంజులు సార్. మంచి మల్లెలే రే మల్లె పూల మాలలల్లి, మంచి మంచి మల్లెలే రే మల్లె పూల మాలలల్లి, మల్లె పూల మాలలేద్దుమా మా పూల నమ్మిన జ్యోతిరావు పూలే నీకు, మల్లె పూల మాలలేద్దుమా మా పూల నమ్మిన జ్యోతిరావు పూలే నీకు, మదిలో నిన్ను కలుసుకుందుమా మా పూల నమ్మిన జ్యోతిరావు పూలే నీకు, మల్లె పూల మాలలేద్దుమా మా పూల నమ్మిన జ్యోతిరావు పూలే నీకు, మదిలో నిన్ను కలుసుకుందుమా మా జ్యోతిరావు పూలే నీకు. మంచి మంతులు లేరి మంతుల దండాలల్, మంచి మంతుల లేరి మంతుల దండాలల్, మంతుల దండాలేదమా మా పూల నమ్మిన జ్యోతిరావు పూలే నీకు. మా పాఠశాల తరపున చిరు సన్మానం చేయదలిచాం సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి సత్యశోధక్, సత్యాన్వేషణ, సత్యాన్ని ఈ ప్రాంతంలో ఒక మొక్కలాగా నాటి దాన్ని ఈ వృక్షంలాగా పెంచి పోషిస్తున్నటువంటి మిత్రులు నర్సయ్య గారు, మా సోదరులు స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్ని కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తున్నటువంటి సాల్మన్ సార్ గారు, మా పార్టీ మండల శాఖ అధ్యక్షులు రవి గారు, విద్యార్థులారా, సత్యశోధక్ స్టాఫ్, సోదర సోదరిమణులారా, ఈరోజు నర్సయ్య గారు నిన్న నాతో ఫోన్లో మాట్లాడి ఒక 10 నిమిషాల కొరకు మా స్కూల్కు రండి సార్ అని అన్నప్పుడు ఎందుకు అనేటువంటి మాట మొదలు చెప్పలే. తర్వాత ఇట్లా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి ఉంది, వస్తే బాగుంటుంది. జ్యోతిరావు పూలే గారు దాదాపు 200 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను. ఆయన స్థాపించినటువంటి సత్యశోధక్ సమాజాన్ని తన ప్రాంతంలోనే కాకుండా దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్రం కన్నా ముందు విద్య పట్ల తీసుకున్నటువంటి, కుల వివక్షత పట్ల తీసుకున్నటువంటి
ఏదైతే ఆలోచన